ఎడతెరిపిలేని వర్షాలతో రహదారులపై నీళ్లు నిలిచి హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. మియాపూర్ నుంచి కూకట్పల్లి వరకు స్తంభించి రాకపోకలు రెడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. 2 కిలోమీటర్ల మేర ప్రయాణానికి 45 నిమిషాల సమయం పడుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈసీఎల్ కాచిగూడలోనూ రాకపోకలు నిలిచిపోయాయి. కాచిగూడ క్రాస్ రోడ్స్, మాసప్ ట్యాంక్ కట్టమైసమ్మ ఆలయం, నాంపల్లి టీ జంక్షన్, పల్కంపేట ఆలయం వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. టోలీచౌకీ, సూర్యనగర్ కాలనీ, తాజ్ ఐలాండ్ జంక్షన్లోనూ వరద నీటితో జనం ఇబ్బందులు పడుతున్నారు. అబిడ్స్ తాజ్మహల్ హోటల్ వద్ద చెట్టు విరిగిపడింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లోనూ ఓ వృక్షం నేలకూలింది. మొత్తంగా జోరు వానలకు హైదరాబాద్ అతలాకుతలమైంది. హైదరాబాద్లో ఎడతెరిపిలేని వర్షాలకు సంబంధించిన వివరాల్ని అసెంబ్లీ వద్ద నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోవర్ధన్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంట నగరాలు తడిసి ముద్దవుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఈ వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు జంట నగరాల్లోనూ నిన్న ఉదయం నుంచి కూడా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షాలు ఎక్కువ మొత్తంలో ఎడతెరిపి లేకుండా కురుస్తుండడం వల్ల సాధారణ జనజీవనానికి కాస్త ఆటంకం కలిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కూడా కాస్త నెమ్మదించాయి. అన్ని ప్రాంతాల్లో అయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీతో పాటు ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తే అసెంబ్లీ శాసనసభ ఎదురుగా ఉన్నాము. ఇక్కడ లోతట్టు ప్రాంతంలో నీరు చేరింది. అయితే ఈ నీరు చేరిన నీటిని వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పటికి తరలిస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాసేపటి క్రితమే జాయింట్ సిపి ట్రాఫిక్కి సంబంధించి రవీందర్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులను కూడా పర్యవేక్షించి వెళ్ళడం జరిగింది. వెంటనే ఎప్పటికప్పుడు నీరు తొలగించాలని, వాహనాల రాకపోకలకు నగరంలోని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తే వాహనాల రాకపోకలు కూడా కాస్త వేగంగానే ముందుకు కదులుతున్న దృశ్యాలను ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తే ఇప్పుడు మనం శాసనసభ ఎదురుగా ఉన్నాం. అయితే ఇక్కడితో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. అయితే వెంటనే ఎప్పటికప్పుడు ఎలాంటి ఈ ప్రజలకు వాహనదారులకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీతో పాటు ట్రాఫిక్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే నిన్న ఈ తీవ్ర అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా రూపాంతరం చెంది ఈరోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో వాయుగుండంగా రూపాంతరం చెంది ఇది వాయువ్య బంగాళాఖాతానికి దానికి ఆనుకున్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒరిస్సా తీరానికి దగ్గరలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది ఒరిస్సా గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయ దిశగా 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఈ వాయుగుండం ఒరిస్సా తీరానికి పూరి మధ్య ప్రాంతంలో ఈ సాయంత్రం కానీ ఈ రాత్రికి కానీ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈ వాయుగుండం కారణంగా 2 నుంచి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే కొన్ని ప్రాంతాలు 1-2 చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా చెప్పి మనం ప్రత్యక్షంగా చూస్తే ఎప్పటికప్పుడు ఇక్కడ నీటిని కూడా తరలిస్తున్న దృశ్యాలను ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే ఇవాళ వర్షం నిన్న ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడం వల్ల కొన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కూడా సెలవు ప్రకటించారు. ఇటు కార్యాలయాలకు విధులకు వెళ్ళే వారికి కూడా కొంత ఆటంకం కలిగిన మాట వాస్తవం అని చెప్పుకోవచ్చు. అయితే లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని ఎప్పటికప్పుడు తరలించే ప్రక్రియ కూడా నిన్నటి నుంచే ప్రారంభమైంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ నీటిని తరలిస్తున్నారు. నగరంలోని ఉప్పల్, ఇటు మెహదీపట్నం, కూకట్పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, తర్వాత ఇటు హిమాయత్ నగర్, అసెంబ్లీ, హ్యాబిట్స్ తదితర ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అయితే రహదారులపై భారీగా నీరు చేరడంతో
రహదారులపై నీరు చేరడంతో గుంతలు ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. కొద్దిగా పాడైన రహదారులపై నీరు చేరడంతో అక్కడ నీరు ఉందా, రోడ్డు రహదారి ఉందా అని కూడా కనబడకుండా ఉండడంతో వాహనాలు చాలా నెమ్మదిగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా జిల్లాల్లో ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తుండడం వల్ల జిల్లాలో వాగులు వంకలు పొర్లుతున్నాయి. అయితే ఇవి వాతావరణ శాఖ అధికారుల అంచనాను బట్టి ఇవి రైతులకు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయని కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక సముద్రంలో 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల సముద్రంలోకి వెళ్ళే జాలర్లు అప్రమత్తంగా ఉండాలని 25 knots వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తే బస్సులు కూడా కొద్దిగా నెమ్మదిగా ముందుకు కదులుతున్న దృశ్యాలను ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. జంట నగరాల్లోని చాలా ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు చాలా వరకు ఎప్పటికప్పుడు వాటిని ముందుకు కదిలేలా ఏర్పాటు చేసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా చాలా నెమ్మదిగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను ముందుకు పంపించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తే ఇక్కడ పేరుకుపోయిన నీటిని మొత్తం కూడా వెంటనే దిగువ ప్రాంతానికి పంపించేందుకు చేస్తున్న ఏర్పాట్లు మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఇది ఇక్కడ శాసనసభ ఎదురుగా ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.